బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దే గో ఫర్ సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ అండ్ హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. వీటి వల్ల హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అంటే ఈ హార్మోనల్ ట్రీట్మెంట్‌ని ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేయాల్సొస్తుంది. ఎందుకు ఇలాగా అంటే మనకి ఏదైనా సరే ట్యూమర్ వచ్చినప్పుడు ఆ ట్యూమర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమమ్ గ్యాప్ అట్‌లీస్ట్ 2-5 ఇయర్స్ అనేది మినిమమ్ గ్యాప్. ఎందుకు మళ్ళీ మనకు ట్యూమర్ వచ్చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చినా సరే అది ప్రాబ్లమాటిక్ కాబట్టి ట్యూమర్ మళ్ళీ రాకుండా ఉండడానికి వి గివ్ ఎ టైమ్ ఆఫ్ మినిమమ్ 2 ఇయర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. సో అది బ్రెస్ట్ క్యాన్సర్‌లో అలాగే. అలా కాకుండా సర్విక్స్ క్యాన్సర్ తీసుకున్నాము. సర్విక్స్‌లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ట్రైకిలెక్టమీ అని అంటే ఓన్లీ సర్విక్స్ మాత్రమే తీసేస్తే సర్జికల్‌గా తీసేస్తే ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. అలా కాకుండా కొంచెం అడ్వాన్స్‌గా ఉంటే అప్పుడు మనం రేడియేషన్ లాంటిది ఇచ్చినప్పుడు సర్విక్స్‌తో పాటు యుటరస్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీకి అనేది వీలు పడదు. ఓవరీస్ మనకి ప్రిజర్వ్ అయినప్పుడు రేడియేషన్ ఇచ్చినప్పుడు ఓవరీస్ ఎప్పుడైతే ప్రిజర్వ్ అవుతాయో ఓవరీస్ నుంచి తీసిన oocytes ఏదైతే ఉన్నాయో వాటితో ఐవీఎఫ్ లాంటి దానికి పేషెంట్స్ వెళ్ళడానికి వీలు పడుతుంది. సో ఇవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కోలన్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్స్ ఎక్కడైతే మనకి రేడియేషన్ అనేది పెల్విక్ రేడియేషన్ జరుగుతుందో ఆ పెల్విస్‌కి రేడియేషన్ ఇచ్చినప్పుడు దెన్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద యుటరస్ అండ్ ఓవరీస్. సో ఈ రేడియేషన్ మనం ఇస్తున్నప్పుడు ముందే మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చేయాల్సి వస్తుంది. లేదా ఫీల్డ్‌లో అవి ఇంక్లూడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటే ఇంక్లూడ్ అవ్వకుండా ఓవరీస్ ఇంక్లూడ్ చేయకుండా ఉండేటట్టు చేసుకోవాల్సి వస్తుంది. కీమోథెరపీ ఇచ్చినప్పుడు కూడా అంతే. కొన్ని కీమోస్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరీస్. ఎప్పుడైతే ఇంపాక్ట్ డైరెక్ట్‌గా ఉందో అది రికవరీ టైం అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో